సో రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఇస్ జెనెటిక్ పరంగా కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఫ్యామిలియల్ హిస్టరీలో వాళ్ళ హార్ట్ ఫెయిల్యూర్స్ ఉన్న, హార్ట్ వీక్నెస్ ఉన్న చాలామంది ఇలా చిన్నపిల్లలు ఐడెంటిఫై అవ్వకుండా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జెనెటిక్గా మన ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ అనేది ఎర్లీగా చేయాల్సి వస్తుంది. సో జెనెటిక్ కార్డియోమయోపతిస్, ఫ్యామిలియల్ కార్డియోమయోపతిస్ అంటే హార్ట్ మజిల్స్ అనేది జెనెటిక్ డెఫిషియన్సీ వల్ల వీక్ అవ్వడము, ఇంకా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతీస్ అంటారు. అంటే హార్ట్ మజిల్ కంట్రమ్ అనేది బాగా థిక్నెస్ పెరిగి హార్ట్ నుంచి బ్లడ్ సప్లై, హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోవడము, ఇలాంటివన్నీ ఫ్యామిలియల్ అండ్ జెనెటిక్ కార్డియోమయోపతీస్లో చూస్తుంటాం. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల అండ్ కొన్ని ఈ లాంగ్ చైన్ డిజార్డర్స్ ఉంటాయండి. సోడియం ఛానల్ డెఫిషియన్సీస్, పొటాషియం ఛానల్ డెఫిషియన్సీస్, హార్ట్ మజిల్లో యూజ్ అయ్యే ఫంక్షనింగ్ అయ్యే ఛానల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి హార్ట్ అనేది వేగంగా కొట్టుకొని సడన్గా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి హిస్టరీ రికగ్నిషన్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా అనేది రికగ్నైజ్ చేసి ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని వీ కెన్ ప్రివెంట్ సచ్ టైప్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్. ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్, ఫాదర్ అండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అండ్ బాబాయిలు, ఈ ప్రైమరీ రిలేషన్ ఉన్న వాళ్ళకి మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు వీళ్ళని. సో మదర్, ఫాదర్, వాళ్ళ అన్నదమ్ముళ్ళు అండ్ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, సో వీళ్ళని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళందరికీ ఉంటే సపోజ్ ఒక కిడ్ ఉన్నాడు 10 years, వాళ్ళల్లో ఎవరైనా యంగ్ ఏజ్ వాళ్ళు యంగ్గా చనిపోవడం, ఇది మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఓల్డ్ ఏజ్ కంటే యంగ్గా అలాంటి ఫ్యామిలీస్లో ఎవరైనా ఎర్లీ ఏజ్లో చనిపోయారా, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు పేరెంట్స్ ఈ కార్డియోమయోపతీస్కి స్క్రీనింగ్ కానీ 2D ఎకోస్, ఈసీజీస్ అండ్ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేషన్ కూడా యూజ్ అవుతుంది. బాబు వాళ్ళ ఫ్యామిలీలో ఉంది అంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ మనం 2D ఎకో స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో వీక్నెస్ ఏమైనా ఉందా, లేకపోతే హార్ట్ మజిల్లో ఏమైనా థిక్నెస్ ఏమైనా ఉందా, ఈసీజీలో ఏమైనా అబ్నార్మల్ చేంజెస్ కనిపిస్తున్నాయా, సో వీటిని ఐడెంటిఫై చేసి దానికి అవసరమా లేదా ఫర్దర్ నెసరీ టెస్ట్ అనేది చూసుకోవాలి. సో ఫ్యామిలీ హిస్టరీ లేదు, సడన్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం అనేది బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లు చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఈసీజీలో అబ్నార్మల్ రిథమ్స్ ఏమైనా ఉన్నాయా, అబ్నార్మల్గా హార్ట్ రేట్ ఏదైనా ఉందా ఐడెంటిఫై చేసుకోగలము. సెకండ్ థింగ్ ఈజ్ 2D ఎకోలో హార్ట్ మజిల్ ఏమైనా వీక్నెస్ ఉందా అండ్ హార్ట్ ఏమైనా డైలేటెడ్ ఉందా, హార్ట్ కంట్రమ్ అనేది ఏమైనా థిక్గా ఉందా, ఎనీ వాల్స్ ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, అండ్ చిన్న కంజెనిటల్గా మనకు హార్ట్లో ఏమైనా హోల్ ఉండడం, కంజెనిటల్గా హార్ట్ వెజల్స్ అనేది ఏమైనా అబ్నార్మల్గా ఉండడం, ఇవన్నీ మనం 2D ఎకోలో, ఈసీజీలో ఈ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్లో మనం ఐడెంటిఫై చేయొచ్చండి.